చెప్తే తను బూమ్రా అని అందరు పిలుస్తారని. తను అందరు బూమ్రా అని పిలుస్తారు కానీ నిశాంత్ పేరు నిశాంతే. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ బూమ్రా స్టార్ట్ అవుతున్నాడు. వికెట్ ఉంది. జస్ట్ మిస్ లో నీట్ గా బౌండరీ వచ్చేసి దొరుకుతుంది అనిపిస్తుంది. అండ్ అది బౌండరీ అనుకుంటా. బౌలింగ్ రా బౌండరీయే, బట్ బౌండరీ వెళ్ళిపోయింది. బట్ వికెట్ వచ్చేసి ఉంది అనిపిస్తుంది. బట్ ఈరోజు మన అమీన్ బ్రో బర్త్డే. అమ్మీన్ అనే బర్త్డే. అక్కడ చూసుకున్నట్టయితే అమ్మీన్ అదిగోండి మన అండ్ ఇక్కడ బూమ్రా. ఓ వైట్ బాల్. అది అంపర్ ఏవారు ఇప్పుడు చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ బూమ్రా ఇంకో ఓవర్ వేయడానికి, ఓవర్ కంటిన్యూ చేసుకోవడానికి. అది బౌలింగ్ అని చెప్పాలి బూమ్రాది. లా 3 balls. And Bumrah. Nice bowling, Bumrah. And అనియా మిడ్ వికెట్ కదా ఇది. అండ్ చూసుకున్నైతే బూమ్రా. ఓ సారీ డిఫెన్స్. ఎంపైర్ స్ట్రైట్ గా కొద్దిగా మిడిల్ లో ఉండే ఎంపైర్ గా రోహిత్ శర్మ కూడా మధ్యలో ఉండు. ఇక్కడ మళ్ళీ బౌలర్ బ్యాటర్ చూసుకుంటే బౌలర్ ఇప్పుడు బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు మన అండ్ ఇక్కడ ఓపెనర్స్ చూసుకుంటే చక్రేందర్ రన్స్ 10, balls 11 ఫేస్ చేశాడు. 2 fours కొట్టాడు. అండ్ ఇక్కడ నిశాంత్ ఇంకో బాల్ నుండి మనం చూసుకుంటే మన నితిన్ ఇప్పుడు రన్స్ 19 ఇచ్చారు. 19 runs. బట్ ఓవర్స్ సెకండ్ ఫోర్త్ ఓవర్. ఇది ఓవర్ అయింది. 4th over. ఇప్పుడు ఎవరు వస్తారు? మన తార్కేష్ అయితే 2 overs వేసి 2 overs వేసి 6 runs ఇచ్చాడు. నితిన్ చూసుకుంటే 2 overs వేసి 19 runs ఇచ్చాడు. ఎకానమీ చూసుకుంటే 9.50. నితిన్
ఇప్పుడు తారకేష్ వస్తుంది. ఇప్పుడు తారకేష్ మళ్ళీ స్పెల్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కెప్టెన్ ఉంది మన కెప్టెన్. చూసినట్టయితే స్కోర్ మొత్తం కలిపి 4 ఓవర్స్కి 25 runs. 4.0 ఓవర్స్కి 25 runs ఫర్ నో లాస్. ఇదిగోండి అండ్ ఇక్కడ రోహిత్ బాయ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. బట్ వికెట్ మాత్రం లేదు మనకి. వికెట్ వస్తుందని చూస్తున్నాం మనము. ఇక్కడ తారకేష్ బౌలింగ్ ఇప్పుడు మన తారకేష్ వస్తే వికెట్ వస్తుందని నమ్మకం ఉంది మనకి. ఎందుకంటే చాలా మ్యాచెస్లో ఓపెనింగ్లో వికెట్ తీశాడు తారకేష్. మనకి కూడా వికెట్ కావాలి. వికెట్ గురించి చూస్తుంది. అండ్ దెన్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యలో ఆడియన్. ఇవన్నీ మన ఆడియన్. అండ్ ఇక్కడ రెడీగా ఉన్నాడు తారకేష్ ఆడియన్స్. బాల్తో. సూపర్ అనేది చెప్పాలి. బౌలింగ్ మ్యాన్. తారకేష్ బౌలింగ్ లో వికెట్ రాకుండా ఎలా ఉంటది? వికెట్ హ్యాండ్స్ ఆఫ్ టు టార్గెట్. ఫస్ట్ వికెట్ అందించాడు. హీస్ అండ్ ఇక్కడ నీట్ గా స్వీప్ అడ్డానికి ట్రై చేశాడు. బట్ వికెట్ మాత్రం సూపర్ వికెట్ అని చెప్పాలి. వికెట్ టార్గెట్ థర్డ్ ఓవర్ వేయడానికి మొదలు పెట్టాడు. థర్డ్ ఓవర్ లో వికెట్ పడ్డది. బట్ థర్డ్ బాల్. సార్ వికెట్ నేను ఎప్పుడు దిగాలి లోపలికి? అండ్ ఇక్కడ న్యూ బ్యాట్స్మెన్ నేమ్ శ్రీనివాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. బట్ వికెట్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే 52 మ్యాచెస్. యావరేజ్ చూసుకున్నట్టయితే 39.70. స్ట్రైక్ రేట్ వచ్చేసి 75.65 ఉంది. రన్స్ చూసుకున్నట్టయితే 1072 రన్స్ వచ్చేసి ఉన్నాయి. ఏమన్నానా 52 ఆర్డర్. అండ్ 53 మ్యాచెస్ ఆడి 1072 రన్స్ వచ్చేసి చేయడం జరిగింది. గుడ్ బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ అని చెప్పాలి. అండ్ నేను ఇక్కడ తారకేష్ ఇంకో బాల్తో కీపర్ తప్పిసారు లేదు. అది చెప్పరా ఫోటోగ్రాఫర్ ఎక్కడ చూసుకున్నట్టయితే బయటకు వచ్చా తారకేష్ మళ్ళీ వచ్చాడు. ఫీల్డింగ్ సెటప్కి వెళ్ళు. ఫీల్డింగ్ మ్యాన్ ఫీల్డ్ బాయ్ చూడొచ్చా నేను కూడా. అండ్ ఇక్కడ ఫస్ట్ వికెట్ అందించాడు తారకేష్. ఇంకా బాల్ ఆడడానికి తారకేష్ రెడీగా ఉన్నాడు. స్ట్రైట్ గా బుమ్రా దగ్గరికి. ఫీల్డింగ్ మ్యాన్. అండ్ ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 27/1. స్కోర్ చూసుకున్నట్టయితే 27/1. 4.4 అవర్స్. ఫిఫ్త్ బాల్ వేయడానికి వచ్చాడు తారకేష్. ఇవ్వండి మన టీం కెప్టెన్. సింగిల్ వచ్చేసి దొరికింది. అండ్ అది సరిగ్గా త్రో వెళ్ళలేదు.
వా ఇప్పుడు బ్యాట్స్మెన్ ఫీల్డ్ సెటప్ చూసుకున్నట్టయితే సెకండ్ రన్కి వచ్చేసారు. సెకండ్ రన్ కూడా తీసుకున్నారు. బ్యాటింగ్ బ్యాటింగ్ ఒకసారి ఇలా పెట్టరా. డైరెక్ట్ గా డైరెక్ట్ త్రో. ఇప్పుడు మన బౌలింగ్ ఇప్పుడు మన తార్కేష్ లాస్ట్ బాల్ వేయడానికి సిద్ధంగా. ఓ వైడ్. బాల్ ఇస్ వైడ్ బట్ త్రో తిన్నింగ్ ఎవరైనా బా నువ్వు ఒక స్టెప్ ముందుకేస్తీరా. బౌలింగ్ వేస్తున్నాడు. లాస్ట్ బాల్ వేస్తున్నాడు తార్కేష్. ఓ నైస్ బాల్. బట్ ఇప్పుడు బాగా బౌలింగ్ వేస్తున్నారు మన తార్కేష్. ఇప్పుడు మన నితిన్ వేస్తున్నాడు బౌలింగ్. ఇప్పుడు మనకి ప్రతి రన్ను ముఖ్యమైన ఆడేవాళ్ళు ఉన్నారు. ఆడేవాళ్ళు కాదు, ఆడేవాళ్ళు ఉన్నారు. ఇదిగోండి వాళ్ళని వాళ్ళు ఎత్తిపోతున్నారు. వికెట్ పడింది. 30 ఇయర్స్ పోయి 5 ఇప్పుడు 5 ఓవర్స్కి స్కోర్ 30. నేను చెప్తాను. చెప్పు నువ్వు. రోహిత్ ముందుకురా. ఏదో సెటప్ చేసి త్రో ఇవ్వలేదు సార్. అక్కడ వికెట్ వస్తుంది. ఎంపైర్ పక్కకి రా. ఎంపైర్ పక్క. అరే బౌలింగ్ వేస్తున్నారు మన బూమ్రా. నితిన్ ఫస్ట్ బాల్. వా బౌలింగ్ మ్యాన్. ఇప్పుడు బట్ రన్స్ వెళ్తున్నాయి. ఇదిగోండి మన టీం కెప్టెన్. టీం ఆపదలు ఉన్నప్పుడు సాయం చేసేవాడే టీం కెప్టెన్. ఇదిగోండి మన కెప్టెన్. బాల్ ఇటువైపు ఫీల్డింగ్ పెట్టుకుని అటువైపు సెకండ్ బాల్ ఫ్రమ్ నితిన్. ఫీల్డింగ్. మన రోహిత్ అయితే బాగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. బౌలర్ ఫీల్డర్స్ కూడా బాగా బ్యాట్స్మెన్కి బౌలర్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఫీల్డర్స్ కూడా. ఇదిగోండి ఇప్పుడు మన నితిన్ థర్డ్ బాల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి. వాట్ అండ్ బాల్. హాఫ్ డ్రైవ్ మాత్రం బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి మన బూమ్రా.
వా 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 బౌలింగ్ 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 బౌండరీ వెళ్ళిపోయిందిగా. మరి వెనక్కి ఎందుకున్నావురా? బౌండరీ వెళ్ళిపోయింది. బౌండరీ వెళ్ళిపోతుంది. బౌండరీ వెళ్ళిపోయింది కాబట్టి ఆడు అక్కడే పోర్టింగ్ ప్లేస్లో ఆడతానంటే వద్దంటుంది. ఆడు అటే ఆడుతున్నాడు రా. ఇలాంటి మనం చూసుకుంటే ఉండు మన టీం కెప్టెన్ ఇటువైపు రారా నువ్వు. శర్మ బయటికి కాదు, నువ్వు 30 అట్లా ఉండాలి. నేను వెనక్కి 30 మీదకి వెళ్ళు. ఇదిగోండి ఇప్పుడు మన నితిన్ అన్య బౌలింగ్ వేస్తున్నాడు. ఇదిగోండి 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 ఇప్పుడు ఇప్పుడు మన మన నితిన్ అన్య లాస్ట్ బాల్ వేస్తున్నాడు. లాబార్ ఈ ఓవర్ 5th ఓవర్ అయిపోతుంది. నెక్స్ట్ లా బాల్తో ఫిఫ్త్ ఓవర్ అయిపోతుంది. ఇదిగోండి బౌలింగ్ 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 బట్ బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన తార్కేష్ బౌలింగ్ చేస్తున్నాడు. మనం సేమ్ ఫీల్డింగ్ వచ్చి కౌశిక్ బౌలింగ్ ఫ్రమ్ తార్కేష్. ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాడు బౌలింగ్. టోటల్ స్కోర్ 37. ఇప్పుడు ఓ తార్కేష్ చూసుకుంటే ఫస్ట్ వికెట్ సంపాదించుకున్నాడు. టోటల్ స్కోర్ 37/1. బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అవును ఫీల్డింగ్ కరెక్ట్ కాయరా పోను వెనక్కాయి లేకపోతే కొద్దిగా అయిపోతే చూసారా, ఇదే మన బౌండరీ రోప్. గుడ్ బౌలింగ్ బాయ్, గుడ్ బౌలింగ్.